వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలను హాని కలిగిస్తున్నారు. డాక్టర్ ఏకే పాల్. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్ష బీభత్సం. అనేక ప్రాంతాలు జలమయం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకుందాం, భూగర్భ జలాలను కాపాడుకుందాం. మంత్రి పొన్నం ప్రభాకర్. 6 ఉద్యోగాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఎస్ఐ సందీప్ కుమార్. కుప్పం నడి ఒడ్డున ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేస్తూ పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏకంగా చెరువుని మింగిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి. జడ్చర్ల పట్టణం నడిబొడ్డున ఉన్న నల్లకుంటలో 4 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్న జన్నంపల్లి దశ్యంత్ రెడ్డి మరియు అనిరుద్ రెడ్డి అనుచరులు అక్రమాణాలను తొలగించాలని హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా పట్టించుకొని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నల్లకుంటలో 4 ఎకరాల్లో మట్టిపోసి కాంపౌండ్ కట్టిన ఎమ్మెల్యే అన్న అనుచరులు. దీనిపై స్థానికులు హైకోర్టు పిటిషన్ వేయగా ఆ ఆక్రమణలకు తొలగించాలని ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకోకుండా కబ్జా చేసిన భూమిలో పనులు జరుపుతున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్న దుష్యంత్ రెడ్డి ఆ కబ్జా భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పట్టించుకొని అధికారులు. హైదరాబాద్లో చెరువుల కబ్జాల గురించి హైడ్రాకి ఫిర్యాదు చేసే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోని నల్లకుంటను అన్న కబ్జా చేయడం కనిపించడం లేదా అంటూ జడ్చర్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాత పట్టేదారులే ఉన్నారా? మార్పేమో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవరు వాళ్ళ ఏం కాదు. ఇప్పుడా ప్రజెంట్ అయితే నా దగ్గర నుంచి ఆ సర్వే నెంబర్ అచ్చా మళ్ళీ వాళ్ళు ఏమంటారు వాళ్ళకి అప్పచెప్పి నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలకు హాని కలిగిస్తున్నారని డాక్టర్ ఏకే పాల్ అన్నారు. ఆత్మహత్యలు నివారించడానికి వారిని శిక్షించండి అని అన్నారు. తెలంగాణ పోలీసులు మియాపూర్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యాక్టర్స్ హీరోయిన్స్ మీద కేసు పెట్టాడు. చాలా మంచిది. ఈ యాక్టర్స్ కి ఈ హీరోయిన్స్ కి ₹1 2 కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం న్యాయమా? తద్వారా ఇప్పుడు మహేందర్ 24 సంవత్సరాల అబ్బాయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ మీద మీరు కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి మీరు 100 కోట్లు ఇచ్చినా తిరిగి ఆ అబ్బాయిని తేగలరా? ఇంకొక విషయం, పోలీసులు ఇలా కేసులు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ కేసులు ఉపసంహరించుకుంటున్నారట. దానికి ఉదాహరణ మన అల్లు అర్జున్ జైల్లో పెట్టారు. 100 కోట్లు అందేయట, మళ్ళీ కేసు లేకుండా నీలుగాల్చేశారట. అలా కాకుండా నేను ఇచ్చే 2 సలహాలు. ఒకటి, మీరు హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా. మీరు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, మీరు సొంతంగా చారిటీలు చేయండి, లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి. ఇంత కక్కులు ఎందుకు మరలా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యాప్లు ప్రమోట్ చేయడం? అలాగే కుర్రాలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి పనికిమాల పనులు చేయకండి. ఏదో గెలుస్తామని సూసైడ్లు చేసుకోకండి. మంచి రోజులు వస్తున్నాయి, కష్టపడండి, ఓపిక పడండి. మార్పు రానున్నది, ఆ మార్పును మనం ప్రమోట్ చేస్తాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి అందేటట్టు షేర్ చేయండి. నకిలీ బంగారంతో బురిడి దొంగ అరెస్ట్. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఇద్దరు దంపతులకు నకిలీ బంగారు అమ్మి వారి వద్ద 4,50,000 తీసుకుని పోలీసులకు చిక్కాడు. అనంతరం అతని వద్ద నుంచి నకిలీ బంగారు బిస్కెట్ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 24న కీర్తి భర్త రామకృష్ణ దంపతుల వద్దకు ముగ్గురు వచ్చి తమ వద్ద బంగారు బిస్కెట్ ఉందని మార్కెట్ ధర కంటే తక్కువకు ఇస్తామని మోసం చేశారు. ఈ కేసులో మిగిలిన వారిని కూడా పట్టుకుంటున్నామని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన తెలిపారు. 24th ఫిబ్రవరి మనకు కంప్లైంట్ పేరు చిట్టిబోయిన కీర్తి, వైఫ్ ఆఫ్ రామకృష్ణ. వీళ్ళు కీర్తి జనరల్ స్టోర్స్ అని నడుపుతా ఉంటారండి మన ప్రొద్దుటూరులోని. మనకు ఒక కంప్లైంట్ వచ్చింది, అది ప్రొద్దుటూరు 1 టౌన్ లోని రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. దీంట్లో ఏమని ఉందంటే, మనకి ఒక లేడీ ఒక జెంట్ వీళ్ళిద్దరూ కలిపి బెంగళూరులోని మేము వర్క్ చేసినప్పుడు ఆ తవ్వకాల్లోని మాకు ఒక గోల్డ్ బిస్కెట్స్ దొరికింది. మీకు ఆల్మోస్ట్ ఒక్కొక్క బిస్కెట్ కాస్ట్ 25 lakhs, 250 grams ఒక్కొక్క బిస్కెట్. ఇది మేము ఓన్లీ మీకు 5.2 lakh ఇస్తాము అని చెప్పి నమ్మించారు. దీనికోసం ఎట్లా నమ్మించారు అంటే, ఒక చిన్న గోల్డ్ పార్ట్ ఒకటి చిన్నది ఇచ్చి బిస్కెట్ లోని మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి అని చెప్పగానే మన కంప్లైంట్ ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లోని అది రియల్ గోల్డ్ అని తెలిసిన తర్వాత వీళ్ళు నమ్మి 5,20,000 హ్యాండ్ ఓవర్ చేశారు. దానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫేక్ గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో అది మన కంప్లైంట్ పార్టీకి ఇవ్వడం జరిగిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ డే టెస్ట్ చేసుకునేటప్పటికి అది ఫేక్ అని తేలిన తర్వాత ఇమీడియట్ గా మనకి నెక్స్ట్ డే అంటే 24th వచ్చి 11 AM కి కంప్లైంట్ ఇచ్చారు. దాని మేరకు మనం 1 టౌన్ లోని 318/4 లోని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దాట్ మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా చేసాము. దాంట్లోని మన 1 టౌన్ సిఐ రామకృష్ణ అండ్ ఎస్ఐస్ అండ్ క్రైమ్ టీమ్ ఆఫ్ కడప
వీళ్ళందరితోని కూర్చొని చూడగా సీసీటీవీ ఫుటేజ్ లోని వాళ్ళు ఎవరు అని ఐడెంటిఫై చేశాము. చేసిన తర్వాత ఈ రోజు మెయిన్ బజార్ ఆఫ్ కళామందిర్ దగ్గర ఒక పర్సన్ సస్పీషియస్ గా తిరుగుతుండగా వీళ్ళు అని మనకు కొంచెం ఐడియా రాగానే మనం పట్టుకొని వచ్చాము. వస్తే అతని దగ్గర 4.50 lakh దొరికింది. దీంట్లోని మనం తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా అతను కన్ఫెస్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు దాని మేరకు మనం అరెస్ట్ చేసాము. అతని దగ్గర నుంచి మనము 4.5 lakh తీసుకున్నాము, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. అయితే దీంట్లోని మనం ఇంట్రాగేషన్ ప్రాసెస్ లో ఇంకా 3 దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ భార్య, బామ్మర్ది వాళ్ళ భార్య. దీనికోసం మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడుతున్నాము. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం కూడా జరుగుతుంది ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అంటే వీళ్ళు మనకి ప్రీవియస్ గా కూడా వీళ్ళు అఫెన్సెస్ చేయడానికి ట్రై చేశారండి. నెల్లూరులో అవనేయండి, రాయచోటి ఇటు సైడ్ అంతా కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ ఉంది. ఈ గ్యాంగ్ అఫెన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, కానీ మన దగ్గర పట్టుబడ్డారు. ప్రీవియస్ అఫెన్సెస్ వాళ్ళ మీద బాడీలీ అఫెన్సెస్ మాత్రమే ఉన్నాయి, కానీ చీటింగ్ అఫెన్సెస్ అయితే ఇప్పుడు రిపోర్ట్ అయ్యింది. ఇమీడియట్ గా మనం పట్టుకోవడం కూడా జరిగింది. కుప్పం నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రాజ్ కుమార్ ప్రకాష్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు గత 30 సంవత్సరాలుగా చేసిన పోరాటాలు ఫలించాయి. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభల్లోనూ మరియు శాసన మండలిలోనూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం పట్ల ఎంఆర్పీఎస్ దండోర ఉద్యమం తరపున హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లో పొందుపరచడంలో భాగంగా నిన్నటి రోజు అసెంబ్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భావోద్యానికి గురైనటువంటి సందర్భం కూడా మా యావత్ సమాజం కూడా చూసింది. ఇందుకు కారకులైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది గారికి యావత్ 59 ఉపకులాలు కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 59 ఉపకులాలకి సమన్వయం జరగాలని చెప్పి 30 సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం బలపరుస్తూ ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలన్నీ కూడా చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ బైఫర్కేషన్ జరిగితేనే సామాజిక వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతుందని ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మందకృష్ణ మాది గారి ఆదేశానుసారం ఈరోజు వర్గీకరణ చేసి పార్లమెంట్లో నిన్నటి రోజు ఆమోదం తెలపడం మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేస్తూ డాక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది గారికి, నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా పాలాభిషేకాలు చేస్తూ మేము 59 ఉపకులాల్లో ఐకమత్యంతో కుప్పం నియోజకవర్గంలో అన్ని విధాలుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నా మాదిగ జాతి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మందకృష్ణ మాదిగ, జై పూలే. కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మా తోటి ఉద్యమకారులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున కుప్పం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయ్యా ఇది ఈరోజు ఈ సంబరాలు మేము ఎందుకు చేసుకుంటున్నామంటే, ఈ సంబరాలు అయ్యా 30 సంవత్సరాలుగా అలుపెరుని పోరాటం చేస్తూ మా దేవుడైన మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు చేసి తన జాతి కోసం తన కుటుంబాన్ని వదులుకొని తన 30 సంవత్సరాల పోరాట ఫలితమే నిన్న మాకు దక్కిందని కూడా నేను ఈ మీడియా ముఖానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 30 సంవత్సరాల పోరాటంలో కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ప్రధాని, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా మాదిగల మహాసభకు వచ్చే, విశ్వరూప మహాసభకు వచ్చే ఈ మాదిగల స్థితిగతులను చూసి వెంటనే ఆయన ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టుకు అనుకూలంగా కూడా ఆయన మా జాతి బాధని అర్థం చేసుకుని ఈ దేశంలో అందరికీ కూడా అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్ లో అందరికీ కూడా సమాన వాటా రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనేమి, ఇక వస్తే మన ఆంధ్ర రాష్ట్ర నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆయన కొన్ని కమిషన్లు వేసి యా జాతికి రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయి, యా జాతి అన్యాయం పోతున్నారనేసి దిశలోనే
1999లోనే ఆయన ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన మాన్యశ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరేని కూడా మేము ఈ సభాపతిని తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇదే కుప్పంలో బహిరంగ సభలో ఖచ్చితంగా ఈసారి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, జిల్లాల వారికి ఎస్సీ వర్గీకరణ చేసి అందరికీ కూడా సామాజిక న్యాయం చేస్తాను, అన్ని కులాలకు కూడా సామాజిక న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదే మాట పైన నిలబడిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా మాదిగ జాతి రుణపడి ఉంటుందని కూడా ఈ కుప్ప నియోజకవర్గం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీనికి తోడ్పడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా యావత్ మా మాజీ జాతి రుణపడి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్, జై మందకృష్ణ మాదిగ. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకుందాం, భూగర్భ జలాలను కాపాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఈ రోజు ప్రపంచ నీటి దినోత్సవం, మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరం ఒక సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు అవకాశాలు ఇద్దామని అన్నారు. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఇబ్బందుల్లో గ్రౌండ్ వాటర్ పడిపోతున్న సందర్భంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కాపాడుకునే ప్రయత్నాలు తీసుకోవాలి. హైదరాబాద్ మెట్రో వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నా అని అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అందరూ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేయాలి, నీటిని పొదుపు చేసే చర్యలు తీసుకోవాలి. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మనం ఒక సంకల్పం తీసుకొని ప్రతిజ్ఞ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది. ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి. ఈ కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో నిన్న సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు నేలకూరిన మొక్కజొన్న పంటలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఎస్ఐ సందీప్ కుమార్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయ కుటుంబానికి చెందిన తాను ఎన్కూరు రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదివి ఇంటర్ శ్రీ చైతన్య కాలేజ్ బీటెక్ హైదరాబాద్లో పూర్తి చేసి పరీక్షలకు సిద్ధమయ్యాడు. గ్రూప్ 4 రైల్వేలో 2 ఉద్యోగాలు, పంచాయతీ కార్యదర్శి ఫారెస్ట్ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. ఆర్డీఓ డిఎస్పీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రూప్ 1 ఫలితాలలో ప్రతిభ చాటిన ఎస్ఐని ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య స్వీట్ తినిపించి అభినందించారు. తాను చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు సిఎస్ సత్యనారాయణ, డిఎస్పీ చంద్రబాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందీప్ కుమార్ కు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ పట్టుదల, కృషి, క్రమశిక్షణతో మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఇల్లందు ఎస్ఐ సందీప్ కుమార్ నిరూపించారని అన్నారు. ఉద్యోగం చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1లో అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయ
సమాజం యువత చెడు మార్గాలకు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సెల్ ఫోన్లకు ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడకుండా ఎస్ఐ సందీప్ కుమార్ని ఆదర్శంగా తీసుకొని యువత మంచి ప్రవర్తనతో ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు సాధించుకోవచ్చని అన్నారు. నా పేరు సందీప్ కుమార్, ఎస్ఐ ఆఫ్ పిల్లలు. 2014 నుంచి కూడా నేను ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. 2014 నుంచి 2017 వరకు కూడా ఈ గ్రూప్ 2 అని ఎస్ఐ అని వివిధ ఎగ్జామ్లకి ప్రయత్నించి ఇందులో విఫలం అవడం వల్ల 2017-18లో జూనియర్ కాలేజీలలో మ్యాథ్స్ లెక్చరర్గా వెళ్ళి 2 సంవత్సరాలు వెళ్ళాక పనిచేసి ఆ మ్యాథ్స్ అనుభవంతో వచ్చి వివిధ ఎగ్జామ్ రాయగా అప్పుడు నాకు రైల్వే గ్రూప్ డి, గ్రూప్ 4లో స్టేట్ 18వ ర్యాంకు, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, పంచాయత్ సెక్రటరీ, ఎస్ఐ ఈ ఉద్యోగాలు రాగా నేను ఎస్ఐగా నిర్వహిస్తున్నాను. కానీ ఎప్పటికైనా గ్రూప్ 1 సాధించాలనే ఒక లక్ష్యంతో నాకు పాత అనుభవంతో అంటే అందులో ఉన్న ప్లస్లు మైనస్లు చూసిన తర్వాత గ్రూప్ 1 కొట్టాలని చెప్పేసి 2022 నుంచి కూడా గ్రూప్ 1 కోసం ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగా ఈ పోస్టింగ్ కూడా తీసుకోకుండా వీఆర్లో ఉంటూ నాకు పై అధికారులు సైతం నాకు సహకరిస్తూ కొత్త వరంగల్లో ఉన్నప్పుడు వీఆర్లో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యాను. తర్వాత కొత్తగూడ రాగానే ఓఎస్డీ ఆఫీస్లో ఉండి ఓఎస్డీ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో కూడా విధులు నిర్వహిస్తూనే చదువుకోవడానికి కొంచెం టైం ఉండేది, అవకాశం ఉండేది, దాన్ని వినియోగించుకున్నాను. ఇదే విధంగా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఎస్పీ గారి నగరంలోనే 4 నెలలు నాకు ఈవీఓగా ఎస్పీ గారి ప్రోత్సాహంతో మా సిఏ గారు, మా డిఎస్పీ గారు కొంచెం సహకరించడం వల్ల ఫ్యామిలీతో సహకారంతో కూడా చదువుకోవడానికి వెళ్ళగా 4 నెలలు ప్రిపేర్ అయ్యి చేయగా నాకు గ్రూప్ 1లో 502 మార్కులు వచ్చాయి. మంచి పోస్ట్ వస్తుందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా 100 టీములుగా ఆపరేషన్ గరుడలో భాగంగా కర్నూలు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పర్వీన్ సుల్తాన్ షేక్ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో 20 మెడికల్ షాపులను తనిఖీలు చేయగా రికార్డులు, డాక్టర్ రసీద్ చూపకుండా మందులు పంపిణీ చేస్తున్న 8 మెడికల్ షాపులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, పోలీసులతో పాటు ఆదోని పట్టణ సీఏ శ్రీరాములు పాల్గొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అరికట్టడంలో భాగంగా ఆపరేషన్ గరుడను టీం ఐజీ రామకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్స్ సంబంధించి ఏదైనా సమాచారం 1972 టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేయాలని తెలిపిన 1 టౌన్ సీఏ శ్రీరామ్ ఈరోజు ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ సార్ గారి ఉత్తర్వుల మేరకు ఐజీ ఈగల్ గారి ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ప్లస్ డిఎస్పీ గారు వచ్చిన టీం ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ మరియు ఈగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము సపోర్ట్ చేయమని మాకు ఆదేశాలు రావడంతో మేము లోకల్గా ఈ ఆదోని పట్టణం వరకు దగ్గర 20 మెడికల్ షాపులని మేము చెక్ చేయడం జరిగింది. ఇందులో 8 షాప్స్ని వైలేషన్స్ గమనించడం జరిగింది. ఇందులో వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపోర్ట్ రాసి కన్సర్న్ ఏడీ డ్రగ్స్ కంట్రోల్ వారికి రిపోర్ట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు కూడా ఎలాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు. డ్రగ్స్ వైలేషన్స్ ఏమన్నా ఉంటే దయచేసి అంతా రాసుకుంటే 1972కు మీరు కాల్ చేసినా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి చర్య తీసుకుంటారు.
థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.